ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్ మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ముస్తాబైంది. ఈసారి శత జయంతిని పురస్కరించుకొని ప్రత్యేక ప్రార్థనలు చేపట్టాలని చర్చి నిర్వాహకులు నిర్ణయంతో ఉన్నారు. ప్రతి ఏటా లక్షాది మంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తుంటారు. క్రిస్మస్ నేపథ్యంలో చర్చి వద్ద నెలకొన్న సందడిపై మరింత సమాచారం మన ప్రతినిధి అబ్దుల్ బాసిత్ అందిస్తారు. ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన మెదక్ చర్చి దక్షిణ ఆసియా ఖండంలో రెండవదిగా సుప్రసిద్ధమైనది. జరగబోయే క్రిస్మస్ వేడుకల్లో లక్షలాది మంది ఈ ప్రాంతానికి వచ్చి ఈ చర్చిని దర్శించుకోవడానికి సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎలాంటి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయని ఈ చర్చ్కి సంబంధించిన వ్యక్తులతో మాట్లాడి చూద్దాం. సార్ చెప్పండి సార్, ఈ ప్రాంతంలో ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. దానికి సంబంధించి మీరు ఎలాంటి ఏర్పాటు చేశారు? మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి బీఆర్కే న్యూస్ ద్వారా సకల ప్రజలను కలుసుకునే ఈ ధన్యతను బట్టి మరి న్యూస్ ఛానల్ వారిని కూడా అభినందిస్తూ, క్రిస్మస్ ప్రపంచంలో అతిపెద్ద పండుగ. మరి యేసుక్రీస్తు జననం సకల మానవాళికి ఆశీర్వాదం. ఇది క్రిస్మస్ చరిత్రాత్మకమైనది, ఆధ్యాత్మికమైనది. మరి ఈ క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ప్రతి వ్యక్తి జీవితంలో క్రీస్తు నమ్మినా నమ్మకపోయినా ఎరిగినా ఎరగకపోయినా చరిత్రలో మరి క్రీస్తు మనకెంతగానో ఆధార పురుషుడుగా ఉంటూ ఉన్నాడు. ఈ మహోన్నత దేవుని పండుగ, జన్మదిన పండుగని క్రిస్మస్ పండుగ. 20 మంది సిఐలు 40 మంది ఎస్ఐలతో కూడిన ఒక బందోబస్తు కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మరి శాంతి భద్రతలకు ఏ విధమైన కొరత ఉండదని మేము నమ్ముతున్నాం. అలాగనే మరి భక్తుల కొరకైన సౌకర్యాలు, వారికి మంచినీరు కానీ మరి వాడకం నీరు కానీ, ఇంకా ఉండడానికి చలికాలం కాబట్టి షెల్టర్స్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే నేను ప్రస్తుత స్థితిలో ఈ కరోనా మళ్ళీ 3వసారి వ్యాపిస్తుంది, ప్రారంభమైందని వింటున్నాం. మరి అది కేరళలో వచ్చినా ఇంకా ఎక్కడి నుండి స్టార్ట్ అయినా ఈరోజు మేము భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాం. అది ఎక్కడ పుట్టిందో అక్కడే అంతమైపోవాలని, ఏ ప్రజలు కూడా దానివల్ల మళ్ళీ నష్టపోకూడదని. చెప్పండి సార్, ఈ క్రిస్మస్ పండుగకి ఎక్కడెక్కడి నుంచి ఎంతమంది జనం వచ్చే అవకాశం ఉంది? దాంతోపాటు ప్రార్థనలు ఏ విధంగా కొనసాగుతాయి? ఈ ప్రార్థన ఎన్ని రోజులు అవుతాయి? ఈ శతదినోత్సవ సందర్భం కూడా ప్రత్యేక ప్రార్థన ఏ అవకాశం? మెదక్ మహాదేవాలయానికి దేశ విదేశాల నుండి ప్రజలు వస్తారండి. తప్పకుండా అమెరికా నుండి, జర్మన్ నుండి, ఇంగ్లాండ్ నుంచి, ఇంకెక్కడెక్కడైతే మరి మన ప్రజలు మరి ఈ ప్రాంతవాసులు కావచ్చు, ఎక్కడెక్కడైతే స్థిరపరచబడ్డారో వారందరూ కూడా క్రిస్మస్ ఆరాధనకు తప్పకుండా ఇక్కడికి వస్తారండి. ఆరాధనలో పాలు పొందుతారు. వారే కాదు, ఇతర విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా, ఫారినర్స్ కూడా తప్పకుండా క్రిస్మస్ ఆరాధనకి ఇక్కడ పాలు పొందేవారు చాలామంది ఉంటారు. మొన్నటి రోజున మరి అమెరికన్ కన్సులేట్ నుంచి మరి వారు హెడ్ ఆఫీస్ నుంచి వారి అధికారిగా మరి జెనిఫర్ లార్సెన్ గారు ఇక్కడికి రావడము జరిగింది. మరి వారి యొక్క ప్రజలు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారని వారు కూడా తెలియజేయడం జరిగింది. అంటే వారి మరి దేశం నుండి ఎంతోమంది ఈ చర్చ్ను విజిట్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆహ్వానిస్తున్నందుకు, వారికి ప్రార్థనలు చేస్తున్నందుకు వారు థ్యాంక్స్ చెప్పడానికి రావడం జరిగింది మొన్నటి దినాన. ఆ విధంగా మరి కేవలం మరి ఈ ప్రాంతము మాత్రమే కాదు, దేశ విదేశాల నుండి వస్తారు, భారతదేశం అంతటి నుండి వస్తారు. దాదాపు 4 లక్షల మంది తప్పకుండా ఈ ఆరాధనలో పాలు పొందుతారండి. క్రిస్మస్ రోజున ఉదయం 4 గంటల నుంచి ఒక ఆరాధన జరిగించబడుతుంది. తిరిగి రెండవ ఆరాధన 10 గంటల నుంచి జరిగించబడుతుంది. 2 గంటల వరకు ఈ ఆరాధనలు సంపూర్ణం చేయబడతాయి. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. వారి కోసం మౌలిక సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలు, ఈ ప్రాంతంలో నివసించేందుకు ప్రిమిలియనరీ గెస్ట్ హౌస్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా కూడా వచ్చినా దానికి అడ్డుకునే విధంగా మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో అబ్దుల్ బాసిత్, బీఆర్కే న్యూస్, మెదక్.